నేను నీతో ఉండాల్సింది. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. మంచి విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. కష్టాల గురించి అసలు వద్దు. చిన్నతనంలో ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం కదా. పార్థివ, ఇది వీర ఖడ్గం. నీ గజబలాన్ని అంగబలాన్ని మట్టు పెట్టే ఖడ్గం. నీకు ఓటమి తప్పదు. ఇప్పుడు నీ వంతు. మహాముని, మదమెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్నుచూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? జిఎంఆర్ డైలాగ్స్ని భలే చెప్పేదానివి కదా. జిఎంఆర్లా నటించేదానివి. కానీ ఇప్పుడు జిఎంఆర్తో కలిసి నటిస్తున్నావు. నమ్మలేకపోతున్నాం కదా. దీన్ని చూస్తుంటే ఇప్పుడు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. నువ్వు సాధించిన విజయాలు నేను ఏమాత్రం కల్లో కూడా ఊహించలేను. కానీ నాకున్నవి కలలు మాత్రమే. నిద్ర వస్తే నా కలలో నేనే రాజుని. అక్కడ హాయిగా ఉంటుంది. కలల ప్రపంచంలోనే నేను ఓటమి లేనివాణ్ణి. అక్కడ డబ్బుతో బతికేవాణ్ణి కాదు. అక్కడ డబ్బుని నాశనం చేసేవాణ్ణి కాదు. నువ్వు నా తమ్ముడివిరా. నీ కలలే నిజం. నీ ప్లేస్లో నేనుంటే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవా? నేను నీ స్థానంలో ఉంటే మనం రోడ్డు మీద పడేవాళ్ళం. సిగ్గుపచ్చి చెప్తున్నానక్క, నీ వల్లే మనం అందరం ఈ స్థాయికి చేరుకున్నాం. ఈ ఇల్లు, సౌకర్యాలు, ఆస్తులు ఇవన్నీ నీవి. నీ వల్లే. నువ్వు దీనికోసం ఏం కోల్పోయావో నాకు తెలుసు. నా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. मेरे पास बंगला है, गाड़ी है, प्रॉपर्टी है, बैंक बैलेंस है. तुम्हारे पास क्या है? मेरे पास माँ है. నేను పడుకుంటానక్క. బాగా నీరసంగా ఉంది. కొంచెం లైట్ ఆఫ్ చేస్తావా? నాకు నా తమ్ముని మళ్ళీ క్షేమంగా అప్పచెప్తారు కదా? అప్పచెప్తామమ్మా. ఓ మాట మీరు వినే ఉంటారు, ఆడదే ఆడదానికి శత్రువని. ఎందుకలా అంటారో అర్థమైంది. నా జీవితంలో ఎక్కువ కాలం కొనసాగిన యుద్ధం కేవలం ఒక ఆడదానితోనే. కానీ నా పగ తన మీద కాదని నాకెప్పుడూ తెలుసు. తను కేవలం ఒక కీలుబొమ్మే, మగవాళ్లు కలిసి ఆడుతున్న రాజకీయ ఆటలో. కానీ కొన్నిసార్లు ఆ కీలుబొమ్మని నాశనం చేయక తప్పదు. దీనికి కారకులైన వారికి గుణపాఠం చెప్పాలిగా. అతన్ని మీరెవరు చూడలేదా? వాడెక్కడికి వెళ్ళనని చెప్పాడే. శక్తి, శక్తి, శ్రీ కనిపించట్లేదే.
శక్తి, శ్రీ ఎక్కడే? నిన్నే అడిగేది, శ్రీని ఏం చేసావు? నా జీవితాన్ని నువ్వు చిదిమేసిన పాపానికి నీ బిడ్డని వీధిని నుంచి దూరం చేసింది చూసావా? చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు చూడు. నాకు ద్రోహం చేసినందుకు ఏమైందో ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాణ్ణి బలి చేస్తావా? వాణ్ణి తమ్ముడే కదే. మానసిక చికిత్సాలయంలో శ్రీకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ శిక్ష నీకు మాత్రమే. నాకు తెలియకుండా నా బిడ్డను ఎక్కడికో పంపించేశావు. ఎంత పొగరే నీకు! ఆ రోజు నువ్వు చేసిన ద్రోహానికి సయ్యద్ శిక్ష అనుభవించలా? అతను నీకేం ద్రోహం చేశాడమ్మా? మాయసర్ ఆఫీస్లో నేను మాట్లాడింది నీ బంటు కాబట్టి నీ చెవిలో చెప్పాడు. నువ్వు ఈ వార్తను వాళ్లకు మోసావు. ఆ రోజు సయ్యద్ని ఇంట్లోంచి గెంటేసేటప్పుడు నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగలా నటించావు కదా? ఎందుకనమ్మా? నీకు నీ ఇంటికి విశ్వాసం చూపించిన వాడికి నువ్వు ఇచ్చే కానుక ఇదేనా అమ్మా? జిఎంఆర్ దయాభిక్ష కోసం కన్న కూతుర్నే బలి చేశావు కదా? నీ స్వలాభం కోసం ఆ నీచుడైన ప్రదీపన్కి నా గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? అలాంటి నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? నా బిడ్డ లేని ఇంట్లో నేను ఉండలేను. వద్దు, ఉండక్కర్లేదు. గేట్ తెరిచే ఉంది. పో. నీ పొగరి నిన్ను అణిచేస్తుందే. నిన్ను మోయడం కన్నా కడుపులో రాయిని మోసుంటే బాగుండేదే. నువ్వు ఒంటరిగా ఉంటావు చూడు, అప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది. నీ డబ్బు, నీ బంగళా అన్నీ నువ్వే ఉంచుకో. అంతా ఓకేనా? ఓకే, బానే ఉంది. నైస్ ప్రాపర్టీ. మీకు తెలుసు నైస్ ప్రాపర్టీ అని. సార్, మేడంతో కొంచెం మాట్లాడొచ్చా? లేదు లేదు, ఇంటర్వ్యూ జరుగుతోంది. 5 minutes వెయిట్ చేయండి. అంతవరకు కాస్త మీరు సయ్యద్, కాఫీ. అమ్మా, కాఫీ తీసుకురా, త్వరగా తీసుకురా. వెళ్ళమ్మా. ఏయ్, శక్తిజీ, హలో. మీ ఫ్రెండు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. మిస్టర్ రెడ్డి సాబ్, ఆయన పూణేలో నా ఫామ్ హౌస్లో ఉన్నారు. ఏ రెడ్డి? మీరు మీ మొదటి తెలుగు సినిమా ఆయనతోనే చేశారు కదా మ్యామ్? నువ్వు ఇల్లు వదిలి రాలేవని నాకు తెలుసు. అందుకే నేనే వచ్చాను నేను చూడటానికి. ఒకసారి నేను చూసి హలో చెప్పి వెళ్దాం అనుకున్నాను. సో హలో. శక్తి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పర్లేదు తీసుకో. అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అలాగే. మీరు అడిగినట్టు ఒక వ్యాసం రాయిపోతున్నాను. నా వ్యక్తిగత అనుభవాన్ని జోడించి రాస్తాను. ఎక్కడి నుంచి మొదలెట్టబోతున్నావు? ప్రేమ కథ, నా ప్రేమ కథ నుంచి. మిస్టర్ రెడ్డి మ్యామ్, ఆయనకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు తెలుసు కదా? మిస్టర్ సురాని, నేను అడగలేదే. నాకు ఎలాంటి ఆసక్తి లేదు, అవసరము లేదు చైతన్య రెడ్డి గురించి తెలుసుకోవడానికి. తనెప్పుడు పోగొట్టుకున్న మగతనం గురించి కూడా. సయ్యద్, అమ్మా, నేను మాట్లాడడానికి ముందే నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే బయటికి తోసే. ఓ, సారీ ఆఖరికి ఇది వాళ్ళ ప్రోగ్రాం అయినా సరే వాళ్ళకి గుర్తు చేయి, ఇది శక్తి శేషాద్రి షో అని. సరే. ఏంటి సార్ ఇలా చేశారు? నేను చెప్తున్నా